ప్రభు నమ్మున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినపు వేకుజావం ప్రార్థనకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. లైవ్ ద్వారా 5 గంటల నుంచి 6 గంటల వరకు జరుగుతున్న ఈ వేకుజావం ప్రార్థనకి మీరందరూ పాల్గొనవలసిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకొని వేకుజావం ప్రార్థనని ప్రారంభించుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, ఆశ్చర్యకరుడా, మీ కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అల్పులమయోగ్యులమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మరొక దినాన్ని మీరు మాకు అనుగ్రహించారయ్యా. అయ్యా ఈ దినమన వేకుజామున ప్రభా నీ సన్నిధిలో కొద్ది మాటలు ధ్యానం చేసుకొని అయ్యా నా తండ్రి ప్రభా మిమ్మల్ని స్తుతించి కొన్ని అంశాల కొరకు ప్రార్థన చేయటానికి మీరు చూపుతున్న కృపకై మీ కొందనాలనైనా ఈ గంట ప్రభా మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మాతో మాట్లాడండి, మా మనల్ని ఆలకించండి, వీళ్ళందరినీ సమకూర్చండి ప్రభా. ఈ దినపు దీవెన ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని ప్రభా మీరు నింపి బలపరిచి సహాయం చేయమని మా ప్రభుని యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినాన దేవుడు మనకిస్తున్నటువంటి మాటలు మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహంనే చంపువారికి భయపడుకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి. దేవుని వాక్యము సెలవిస్తుంది. మనం ఈ దినాన చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఎవరికి దేనికి మనం భయపడాలి, మరి దేనికి భయపడితే మనకు ఆశీర్వాదం ఉంటుంది. కొన్ని విషయాలకి చిన్న వాటికి మనం భయపడుతూ ఉంటాం. తద్వారా ఆ భయం ద్వారా అనేకమైనటువంటి సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. భయపడవలసిన వాటికి భయపడకుండా మరి ఉండవలసి ధైర్యంగా ఉన్నటువంటి విషయాల్లో మనం భయపడుతూ ఉంటాం. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనములో, మరి మీరు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకంలో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఆత్మను దేహమును చంపువానికి, నరకములో పడవేయవానికి మిక్కిలి భయపడుడి. ఆత్మ దేహము రెండు నశింప చేయు నరకంలో పడద్రోయవానికి మిక్కిలి భయపడాలంట. మన పరమ తండ్రికి అటువంటి అధికారము ఉంది. ఆత్మను కాపాడే శక్తి, దేహాన్ని కాపాడే శక్తి మన ప్రభు అయిన యేసయ్యకుంది. అయితే మనం ఈ లోక సంబంధంగా దేహాన్ని మాత్రమే బాధించు వారికి మనం భయపడుతూ ఉంటాం. మీరు దేహాన్ని మరి చంపువానికి భయపడొద్దు. దేహమును ఆత్మను నరకములో నశింపు చేయవానికి మిక్కిలి భయపడి, అలా భయపడిన వారిని బట్టి మరి దేవుడు అతిశయిస్తున్నాడు, ఎంతో ఆనందించువాడై ఉన్నాడు. 4 వ్యక్తుల్ని ఈ దినాన మనము చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో మరి దేహానికి చంపువానికి ఏమాత్రం భయపడకుండా దేవునికి విధేయులవుతూ దేవునికి మిక్కిలి భయపడినటువంటి 4 వ్యక్తుల గురించి మనము ఈ దినాన కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నట్లయితే ఇక్కడ దేవుని వాక్యం రాయబడి ఉన్నది. షడ్రకు మేషకు అబేద్నెగోల గురించి మనం ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. సాగిలపడి నమస్కరించని వాడెవడో తక్షణమే మండుచున్న అగ్నిగుండములో వారు పడవేయబడుదురు. ఇక్కడ షడ్రకు మేషకు అబేద్నెగోల గురించి మనకి తెలిసినటువంటి విషయమే. ఇక్కడ మరి అనేక మంది షడ్రకు మేషకు అబేద్నెగోల్ని ఏ రీతిగానైనా రాజు దగ్గర మరి చెడుగా చూపించాలని వారి మీద అనేక రీతిలుగా కుట్రలు పన్ని
వారిని ఏం చేస్తున్నారనంటే వారు ప్రభువైన దేవునికి తప్ప ఎవ్వరికి సాగిలపడరు, భయపడరు. ఏ విషయంలోనైనా సరే వారు దేవుని సన్నిధిలో దేవునికి మాత్రమే భయపడతారు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి వారిని ఎదుర్కొన్నా, ఎటువంటి పరిస్థితుల్లో వారు వెళ్ళబోతున్నా సరే లోక సంబంధంగా దేహం విషయంలో మాత్రం ఏమాత్రం భయపడరు. ఆత్మను దేహమును మరి నశింపచే దేవునికి మిక్కిలి వారు భయపడేవారు. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తుంది ఇక్కడ. మరి కొంతమంది మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని ఏ రీతిగా నేను రాజు దగ్గర నుంచి తప్పించాలని, మరి వారి మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయాన్ని పోగొట్టాలని వారు ఏం చేస్తున్నారంటే, రాజా ఒక ప్రతిమని నిలబెట్టాలి, నువ్వు నీ సన్నిధిలో ఈ దూరాయన మైదానంలో మరి ఒక ప్రతిమను నువ్వు నిలబెట్టించి ఆ ప్రతిమని ప్రతి ఒక్కరూ సాగిలపడి మ్రొక్కాలి, సాగిలపడాలి, నమస్కారం చేయాలి. మరి అలా చేయని వారెవరో అగ్ని గుండములో మీరు పడవేస్తారని ఒక ఆజ్ఞ జారీ చేయండి అని చెప్పి రాజుగారి దగ్గర తీసుకొస్తారు. ఈ 3వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే, రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోని దేశములోని దూరాయన మైదానములో దాన్ని నిలువబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. రాజుకు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములో ఆధిక్యము వహించిన వారందరినీ సమకూర్చుటకు రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టతను రప్పించుటకును దూతలను పంపించగా, అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములో ఆధిక్యము వహించిన వారందరూ రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ఎదుట నిలుచుండిరి. ఇట్లుండగా ఒక దూత చాటించినదేమనక, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడువారులారా, మీకు ఆజ్ఞాపించుచున్నాను ఏమనగా, బాకా, పిల్లను గ్రోవి, పెద్ద వీణ, సింపోనియా, వీణ విపంచిక, సకల విధములకు వాయిద్య ధ్వనులను మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. దేవుని సన్నిధిలో మనము ప్రతిమకి ప్రతి ఒక్కరు ఆయా భాషలు మాట్లాడేవారు ప్రతి ఒక్కరూ జనాల్ని సమకూర్చున్నటువంటి వారు ఆ ప్రతిమకి, బంగారు ప్రతిమకి బ్రొక్కాలి, నమస్కరించాలి. అయితే అందరూ వచ్చి నమస్కరించారంట, కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మాత్రం నమస్కారము చేయలేదు, నమస్కరించలేకపోయారు. ఎందుకనంటే ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, మీరు ఏ రూపమునైనను ఏ విగ్రహమునైనా చేసుకొనకూడదు. మరి నిర్మాకాండం 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆజ్ఞ ఇస్తున్నాడు, నాకు మాత్రమే మీరు సాగిలపడాలి, నాకు మాత్రమే నమస్కారం చేయాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఆజ్ఞల ప్రకారంగా వారు జీవిస్తూ ఉన్నారు, భక్తి చేస్తూ ఉన్నారు, మిక్కిలి భయపడుతున్నారు దేవునికి. ఈ దేహాన్ని మరి చంపువానికి మనం భయపడటం కాదు, కానీ ఒక తీర్మానం చేసుకున్నారు. యవ్వన బిడ్డలు పరిశుద్ధత, పవిత్రత కలిగినటువంటి వారు, దేవుని వాక్యం సారంగా వాళ్ళు దేవునికి లోబడుతూ జీవిస్తున్నటువంటి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. అయితే వారి మీద అనేక మంది రాజు దగ్గర చెడుగా వారిని చేయాలని, రాజు దగ్గర నుంచి ఆ మంచిగా ఉన్నటువంటి అభిప్రాయాన్ని నుంచి దూరపరచాలని రాజుగారికి ఒక ఇటువంటి ఆజ్ఞని జారీ చేస్తున్నారు. బంగారు ప్రతిమను ఒకటి చేయించండి, ఆ ప్రతిమకు ఎవరైతే నమస్కరించరో మ్రొక్కరో వారు మండుచున్న అగ్నిగుండముల పాలవుతారని అంటే అందరూ వచ్చారంట. ఆయా భాషలు మాట్లాడేవారు. రాజుగారు మాట అంటే శాసనాన్ని మరి మీరకూడదు కాబట్టి అందరూ వచ్చారంట, అందరూ బ్రొక్కి వెళ్ళిపోయారంట, సాగిలిపడ్డారంట, నమస్కరించారంట. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మాత్రము మాత్రము సాగిలపడలేదంట. వారు తీసుకొని వచ్చారు. వారు ముగ్గురిని తీసుకొని వచ్చి, రాజా, మీరు పెట్టినటువంటి ఆ ప్రతిమకు నమస్కరించలేదు, ఈ ముగ్గురు లోబడలేదు, నీ ఆజ్ఞని తిరస్కరించారని చెప్పి రాజుగారి దగ్గర అనేక మందిని మరి
వారిని తీసుకొని వచ్చి అనేక రీతిలుగా మరి రాజుగారికి చెప్పటం ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఏడవ వచనములో చివరి భాగంలో మనం చూసినట్లయితే రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేసిరి. ఆ సమయమందు కల్దీలలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైన కొండెములు చెప్పి రాజుకు నెబుకద్నెజరు నద్ద ఇలాగు మనవి చేసిరి, రాజు చిరకాలం జీవించిన గాక. రాజా, తాము ఒక కట్టడ నియమించితిరి, ఏదనగా బాకాను, పిల్లను గ్రోవును, పెద్ద వీణను విపించకను, సింపోనియాను, సకల విధములకు వాయిద్య ధ్వనులను విను ప్రతివాడు సాగిలిపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయవలను. సాగిలిపడి నమస్కరింపని వాడెవడో మండుచున్న అగ్నిగుండములో వేయబడును. రాజా, తాము షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అను ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాజకార్యములు విచారించుటకు నియమించితిరు కదా, వారు ఒక అధికారంలో మీరు ఉంచారు కదా. అయితే ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదయ్యా, తమరి దేవతను పూజించటం లేదయ్యా, తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటలే లేదు అనిరి. దేవుని సన్నిధిలో రాజుగారి దగ్గరకు వచ్చంట, నువ్వు విచారణకర్తలుగా ఉంచావు కదా, దూరాయన మైదానములో మరి ఆ ప్రతిమను నువ్వు ఉంచావు. అందరూ వచ్చి సాగిలపడ్డారయ్యా, అందరూ విధేయత చూపించారు, నీ ఆజ్ఞను మీరలేదు. కానీ యూదులైనటువంటి ఆ విచారణకర్తలుగా నియమించినటువంటి షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మాత్రము నమస్కరించలా, నీ ఆజ్ఞని తిరస్కరించారయ్యా అని చెప్పినప్పుడు రాజు అంట అత్యాగ్రహము రౌద్రము కలిగిన వాడే షడ్రకు, మేషకు, అబేద్నెగోలను పట్టుకొని రండి అని ఆజ్ఞ ఇచ్చాడంట. వారు ఆ మనుషులు పట్టుకొని రాజసన్నిధికి తీసుకొని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షడ్రకు, మేషకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించటం లేదని, నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటం లేదని నాకు వినబడినది, అది నిజమా అనగానే అప్పుడు అంటున్నారంట, మీరు ఒక శాసనాన్ని రాయించాను కదా, మీరు ఎందుకు బ్రొక్కలేదు, ఎందుకు నా ఆజ్ఞని మీరారు, ఎందుకు మీరు నమస్కరించలేదు అని అంటే ఇక్కడ వారు మాట్లాడుతున్నారు, రాజుగారితో మాట్లాడుతున్నారనంట. 16వ వచనంలో మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనంలో షడ్రకును, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజించమని, నువ్వు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమని తెలుసుకొనుము. ఇక్కడ యవ్వన బిడ్డలండి దేవుని సన్నిధిలో రాజుతో మాట్లాడుతున్నారు. రాజా, నెబుకద్నెజరైనటువంటి రాజా, నిందును గురించి మేము చింతించవలసిన అవసరం లేదు, మేము చనిపోతాము, మాకేదో హాని కలుగుతుందని బాధపడాల్సిన అవసరం లేదు, అగ్నిగుండములో వెళ్ళటానికి మేము సిద్ధమే, నువ్వు వేచినా సరే మేము మాత్రం ప్రభుకి నమస్కారము చేయమనంగానే ఆ రాజుగారి దగ్గరే వారు ఆ విధంగా మాట్లాడటం ద్వారా, ఆ రీతిగా వారు రాజుని లెక్క చేయకుండా మాట్లాడటం ద్వారా అగ్నిని 7 అంతలుగా చేస్తాడంట. త్వరగా వీరిని మరి కట్లతో బంధించి, తాళ్లతో బంధించి వీరిని ముగ్గురిని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేయండి, 7 అంతలుగా చేయండి వేడిని. వీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు నా మాటను తిరస్కరించారు అని చెప్పి వీరిని ఎక్కువగా మరి అగ్నిని 7 అంతలుగా పెంచి ఆ అగ్నిలో వీరిని వేయండి అన్నప్పుడు వారు అనేక మంది వారిని ముగ్గురిని తీసుకొని వారు కలిగిన వస్త్రాలతోనే అగ్నిగుండంలో వేయటం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయితే దేవుని సన్నిధిలో అంటున్నాడంటే, ఈ అగ్నిగుండంలో నుంచి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు, సజీవమైన దేవుడు, జీవము కలిగిన దేవుడు. రక్షింపపోయినను మేము మాత్రము సాగిలపడము, మేము మాత్రము బ్రొక్కము, మేము మాత్రం పూజించము. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఎవరికి భయపడాలి, మిక్కిలి ఎవరికి భయపడాలనంటే ఆత్మను దేహమును చంపువానికి మిక్కిలి మనం భయపడే వారంగా ఉండాలి. ఆయన ప్రభు అయిన యేసయ్య సజీవమైన దేవుడు. మరి నిత్య నరకములో పడవేవానికి మనం భయపడాలి. కానీ దేవుని సన్నిధిలో మరి పైగా కొన్ని శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు మనకు కలుగుతూ ఉంటే వాటికి భయపడి దేవునికి సన్నిధికి దూరం కాకూడదు, దేవుని ఆజ్ఞలు మరి దూరం కాకూడదు. దేవుని ఆజ్ఞలు పాటించే విషయంలో, దేవుని మాటలు పాటించే విషయంలో, ప్రవర్తించే విషయంలో దేవుని సన్నిధిలో మనము ఏ మాత్రము మరి భయపడకుండా దేహాన్ని
మాత్రమే బాధించు వారికి భయపడక ఆత్మను దేహమును నశింపచేయు నరకములో పడవేయవానికి మిక్కిలి భయపడు. ఇక్కడ వారు ఏడంతలు అగ్ని పెంచి ఏడంతలుగా పెంచి ఆ అగ్నిలో పడవేశారంట. పడవేయటానికి వెళ్ళిన వారు కూడా ఏమైపోయారంటే చనిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ అగ్నిగుండములు పడవేసిన వారు మాత్రం చుట్టూ తిరుగుతున్నారంట. ముగ్గురితో పాటు 4వ వ్యక్తి కూడా తిరుగుతూ ఉన్నాడంట. ఆ 4వ వ్యక్తి రూపం ఎలా ఉందనంటే దేవతల రూపము కలిగినదే ఉందంట. రాజుగారు చూశారు, నేను వేసింది ముగ్గురిని కదా, తిరుగుతున్నది నలుగురిని చూస్తూ ఉన్నాను, వారికి ఏ హాని కలగలేదు, వారికి ఏ మాత్రము ఆ అగ్ని అంటుకున్నట్లుగా నాకు కనపడట్లేదు, మీరు అగ్నిని ఆపి వారిని బయటికి తీయండి అన్నప్పుడు తీసినప్పుడు ముగ్గురే ఉన్నారంట. మరి వస్త్రాలు కాలిపోలేదంటే ఎంటుకలు కూడా ఏ మాత్రము అగ్నికి కాలిపోయినట్లుగా రాజుగారు చూడలేదంట. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏంటి అనంటే మరి దేవుని సన్నిధిలో వారు సాక్ష్యం ఇస్తున్నారు. దేవుని సన్నిధిలో వారు మాట్లాడుతూ ఉన్నారు, మాకు ఏ హానియు మా దేవుడు చేయలేదు, దేవుని సన్నిధిలో మరి మాకే హాని కలగదు అని చెప్పి రాజుగారి దగ్గర మాట్లాడుతున్నప్పుడు రాజుగారు వారిని తీసినప్పుడు రాజుగారు అక్కడ ఒక మాట అంటారు. ఏమనంటే షడ్రకు మేషకు అబేద్నెగోల దేవుడే మన దేవుడు, ఆయనే పూజార్హుడు, ఇంత గొప్ప కార్యం చేసినటువంటి ఆ దేవుడే మన దేవుడు. మీరందరూ ఇక్కడి నుంచి ఒక శాసనం, ఒక ఆజ్ఞ ఏంటనంటే షడ్రకు మేషకు అబేద్నెగోలని ఎవరైతే మరి ఆరాధిస్తారో వారు సురక్షితంగా ఉంటారు. ఇక నుంచి ఆ దేవుడు పూజారుడు కాబట్టి మీరు పూజించవలసిన వారే ఉన్నారు. దేనికి నమస్కరించక బ్రొక్కకుండా షడ్రకు మేషకు అబేద్నెగోల దేవుడే మన దేవుడు అని చెప్పి అనేక మందికి ప్రకటించటం రాజుగారు మరి ప్రకటన చేయటం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ రీతిగానే మరి శాసనాన్ని నియమించటమే కాదు, వారిని దేవుని సన్నిధిలో మరి ఆ రాజ్యములో హెచ్చించాడనంట. 30వ వచనం మనం చూసినట్లయితే అంతట నుండి రాజు షడ్రకు మేషకు అబేద్నెగోయైన వారిని బబులోను సంస్థానములో హెచ్చించును. దేవుని సన్నిధిలో మీరు వారు చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి, దేవునికి భయపడినటువంటి ఆ విషయాన్ని బట్టి వారు ఆ రాజ్యములో హెచ్చించబడ్డారు. వారి స్థానాలు మారిపోయాయి, వారి స్థితిగతులు మారిపోయాయి, వారి పరిస్థితులు మారిపోయాయి. ఎప్పుడైతే మనం దేవునికి భయపడతామో, ఎప్పుడైతే దేవునికి భయపడి భక్తి చేస్తామో, ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించడానికి భయముతో ఆరాధిస్తామో, దేవుని మాటను మరి ఏ మాత్రము మరి భయపడుతూ పాటిస్తూ ఉంటామో దేవుడు మనల్ని కూడా హెచ్చించే దేవుడు. కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, మనం చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, పనిపాటల్లో కానీ దేవుడు మనల్ని ఒక హోదాలను, ఒక హెచ్చింపు జీవితంలోని తీసుకుని వెళ్ళాలంటే, మన స్థితిగతులను మరి మార్చాలనంటే మనం ఎవరికి భయపడాలంటే ప్రభువైన యేసయ్యకి భయపడే వారంగా ఉండాలి. సజీవమైన దేవునికి భయపడే వారంగా ఉండాలి. ఎందుకు అనంటే ఆయన సృష్టికర్త, ఆయన రక్షకుడు. తరువాత మన దేహమును, ఆత్మను నరకములో నశింపు చేయు శక్తి కలిగినటువంటి దేవునికి మనం భయపడే వారంగా ఉండాలి. ఈ లోకములో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అగ్నిగుండము లాంటి అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు కొంతమంది కలగ చేస్తారు, మనము కొన్నిటిని కలగ చేసుకుంటూ ఉంటాం. అయితే ఆ శ్రమలను బట్టి మనం భయపడక మనము ఆ శ్రమల్లో దేవుణ్ణి ఆరాధించి గణపరిచినప్పుడు దేవుని సన్నిధిలో ఈ దేహాన్ని చెరిపే విషయాలలో ఏమాత్రం మనం భయపడకుండా దేవుని సన్నిధిలో దేవునికి మహిమ తెచ్చే వారంగా ఉండాలి. మనం చేస్తున్న భక్తి ద్వారా, ప్రార్థన ద్వారా అనేక మంది దేవుణ్ణి నమ్ముకునేవారుగా, దేవుణ్ణి ఆశ్రయించేవారుగా, దేవుని సన్నిధిలోనికి వచ్చేవారికి నడిపించేవారిగా మనం భక్తి చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏవని బిడ్డలండి, పరిశుద్ధంగా, పవిత్రంగా వారు రాజుగారి దగ్గర రాజ్యంలో ఉంటూ ఉన్నారు. అయితే కొంతమంది, అనేక మంది వారి మీద చెడుని తీసుకొని రావాలి, వీరెవరికి బ్రొక్కర్ అనే ఒక విషయాన్ని గ్రహించారు. రాజుగారి దగ్గర తీసుకొని వచ్చారు. రాజుగారు పెద్ద బంగారు ప్రతిమ ఒకటి చేయించి దూరాయన మైదానంలో పెట్టారు. అయితే అందరూ బ్రొక్కర్ అంటగా షడ్రకు మేషకు అబేద్నెగోలు మాత్రము బ్రొక్కలేదు. ఎందుకనంటే దేవునికి భయపడేవారు. దేవునికి భయపడేవారు లోకానికి సాగిలపడరు, లోకములో ఉన్న వాటికి భయపడరు. లోకములో వస్తున్నటువంటి వ్యాధి బాధల్ని, కష్ట నష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్ని బట్టి, శ్రమలను బట్టి ఏ మాత్రం భయపడకుండా దేవుని సన్నిధిలో దేవునికి మాత్రమే భయపడేవారుగా ఉంటారు.
ఆ రీతిగా మనం కూడా షడ్రకు మేషక బెద్నెగోల వలె ఆత్మను దేహమును చంపువానికి మిక్కిలి మనం భయపడే వారంగా, నశింపు చేయు మరి అధికారం కలిగిన దేవునికి మనం భయపడే వారంగా ఉండాలి. ఆ షడ్రకు మేషక బెద్నెగోలు ఆ రీతిగా ఉండటం వల్ల, దేవునికి భయపడటం ద్వారా రాజు దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దేవుణ్ణి, ఆయనే పూజారుడు, ఆయన నమస్కరించాలి, దేవుణ్ణి మనం ఆరాధించాలని చెప్పి అనేక మందికి ఒక శాసనం రాయబడి ఉన్నది. కాబట్టి రాజుగారి శాసనం తిరగరాశారు. ఆజ్ఞని మరలా ఆ ప్రభు అయిన యేసే తప్ప మరి ఎవరికి మొక్కకూడదు. ఆయన పూజార్హుడు, ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు, అద్భుత కార్యాలు చేసేవాడు అని చెప్పి మరి రాజుగారి సాక్ష్యం ఇటు మనం చూస్తూ ఉన్నాం. మనం నివసిస్తున్నటువంటి ప్రాంతముల ద్వారా దేవునికి మహిమ తెచ్చేవారంగా ఉండాలి. షడ్రకు మేషక బెద్నెగోల వలె జీవించేవారుగా ఉంటే దేవుడు మనల్ని కూడా మరి ఆ సంస్థానములో హెచ్చించాడంట. ముగ్గురిని రాజుగారు హెచ్చించారంట, పొగిడాడంట, అనేక రీతిలో కొనియాడాడంట. మనం కూడా ఒక హెచ్చింపు జీవితంలోనికి వెళ్ళాలంటే దేవునికి మిక్కిలి మనం భయపడే వారంగా ఉండాలి. ఇంకో వ్యక్తిని కూడా చూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఇంకో వ్యక్తి గురించి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనములో మనం చూసినట్లయితే, కాబట్టి మాటను మనం చదువుకుందాం. దానియేలు 6:6. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి, రాజగు దర్యావేషు చిరంజీవై ఇందువు కాక. రాజపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సమస్థానాధిపతులు అందరిని కూడి రాజుకు ఖండితమైన చట్టం స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపు చేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దైనను మానవుని యొద్దైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడలా వాడు సింహపు గుహలో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసీయుల యొక్కయు పద్ధతి అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండినట్లు దాని మీద సంతకం చేయమని మనవి చేసిరి. ఇక్కడ కొంతమంది దానియేలుని రాజుగారి దగ్గర నుంచి మరి చెడు అభిప్రాయం కలిగించాలని, దానియేలు బుద్ధి కలిగినటువంటి వాడే ప్రతి విషయంలో ఏ తప్పు చేయకుండా అధ్యాయంలో మనం చూసినట్లయితే దానియేలు గురించి రాయబడినది. దానియేలు బుద్ధి కలిగినటువంటి వాడే, మరి ఏ విషయంలో తప్పు చేయకుండా దానియేలు ముందుకు వెళ్తున్నాడు. భక్తి కలిగినటువంటి వాడు సజీవమైన దేవుణ్ణి మరి ఆత్మను దేహమును చంపే దేవునికి మిక్కిలి భయపడుతూ దినానికి ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేయకుండా దానియేలు ఏ దినమనో మరి ముగించడు. కాబట్టి దానియేలు మరి ఏ విషయంలో చేస్తే రాజుగారి దగ్గర మరి ఆ చెడు అభిప్రాయాన్ని మరి పొందుకుంటాడు, దూరం అవుతాడని చెప్పి కొంతమంది కుట్ర పన్ని రాజుగారి దగ్గరికి ఒక శాసనాన్ని తీసుకొచ్చారు. అయ్యా, మరి నీకు తప్ప 30 దినములు, 1 నెల రోజులు నీకు తప్ప ఎవరికి ప్రార్థన మనం చేసుకోకూడదు, విన్నపాలు చేయకూడదు, ప్రార్థన చేయకూడదు. ఎక్కడ కూర్చున్నా సరే ఎవరైనా సరే నీ దగ్గరికి రావాలి అని రాజుగారికి ప్రార్థన చేయటం, రాజుగారి దగ్గరికి రావటం ఏంటి? మరి ఆలోచించుకున్న రాజుగారు మరి ఆ రీతిగా రాజుగారి దగ్గరికి అనేక రీతిలుగా రాజుగారిని పొగిడి ఒక శాసనాన్ని తీసుకొని వచ్చారు. 30 దినముల వరకు ఏ దేవునికి మీరు ప్రార్థన చేయకూడదు. ఏదైనా సరే నీ దగ్గరికి రావాలి, నీకే మనవి చేయాలి. రాజా, ఒక శాసనాన్ని మీరు నియమించాలి, ఈ శాసనం మీరు జరిగించాలి, ఈ శాసనాన్ని మీరు ఒక చట్టాన్ని మీరు తీసుకొని రావాలని చెప్పి దానియేలు గురించి దానియేలు గ్రంథంలో కొంతమంది వ్యక్తులు ఆ రాజుగారి దగ్గరికి తీసుకొని రావటం మనం చూస్తున్నాం. 6వ అధ్యాయంలో ఎవరైతే 30 దినాలు నీకు తప్ప వేరే దేవునికి ప్రార్థన చేస్తే వారు సింహపు బోనులో పడవేయబడతారు అని చెప్పి ఒక శాసనాన్ని మరి వాళ్ళ చట్టాన్ని తీసుకొని వచ్చినప్పుడు దానియేలు మాత్రం భయపడలేదు. దానియేలు ఏమాత్రం భయపడకుండా ఆ 10వ వచనములో మనం చూసినట్లయితే, ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలిని తన ఇంటిపై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచూ వచ్చెను. ఇక్కడ అట్టి శాసనం ఉందని తెలుసు దానియేలుకి. సింహభవనంలో పడవేయబడతాడని కూడా తెలుసు. రాజుగారి దగ్గర ఏ దేవునికి మనం చేయకూడదని, ప్రార్థన చేయకూడదని కూడా తెలిసి ఇటు శాసనం ఉన్నదని తెలిసి కూడా
తన ఇంటిలోనికి వెళ్ళి ఆ పై గదిలోనికి వెళ్ళి కిటికీలు తీసి యెరూషలేము తట్టు మరి మోకాళ్ళుండి ఏం చేస్తున్నాడు? దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాడు, మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తున్నాడంట. ఆ ప్రార్థన చేయటం వీరు చూశారు. మరి ప్రార్థన చేయటం చూసినటువంటి వీరు దానియేలుని తీసుకొని వచ్చారు. రాజా, మరి ఇటు శాసనం ఉన్నదని తెలిసి కూడా మరి భయపడకుండా దానియేలు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడయ్యా. మరి 12వ వచనంలో, రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా, 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడను ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహభూహంలో పడద్రోయబడినని నీ ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా, రాజు మాదీయుల యొక్క పార్సీల యొక్క పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవరిని దాన్ని రద్దుపరచజాలరను. అందుకు వారు, చెరపట్టుబడిన యూదులలో దానియేలు నిన్నే గాని నీ పుట్టించిన శాసనమే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయించు వచ్చుచున్నాడనిరే. దేవుని సన్నిధిలో మరి రాజుగారి దగ్గరికి వచ్చారంట. అయ్యా, ఇటు శాసనము మరి చేయబడిన ఏ మనుషుని దగ్గర ప్రార్థన చేయకూడదు, ఎవరికి మనవి చేయకూడదు, నీకు దగ్గర తప్ప ఎవ్వరికి మొరపెట్టకూడదని ఒక శాసనాన్ని రాసావు కదా. అయితే దానియేలు, బహుగా నువ్వు ఇష్టపడుతున్నావు కదా, బహుగా నువ్వు ఆయన్ని ఇష్టపడుతూ అనేకమైనటువంటి కార్యాలను తన ద్వారా జరిగిస్తున్నావు కదా, మరి రాజ్యములో తనని గొప్పవాడిగా చూస్తూ ఉన్నావు. అయితే నీ మాటను తిరస్కరించాడయ్యా. నీ మాటను మరి తిరస్కరించి మరి మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తున్నాడయ్యా అనగానే రాజు వ్యాకుల పడ్డాడంట. వ్యాకుల పడి దానియేలును ఆ మాట విని రాజు ఆ మాట విని బహుగా వ్యాకుల పడి దానియేలును రక్షింపవలని తన మనస్సును దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించుటకును ప్రయత్నం చేశాడంట. ఆ మనుషులు దీన్ని చూసి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజా, రాజు స్థిరపరచని ఏ శాసనము గాని తీర్మానం గాని ఎవడును రద్దుపరచచాలడు. ఇది మాదీయులకును పార్సీయులకును విధి అని తమరు తెలుసుకొనవలెననిరి. అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహపు గుహలో పడవేసిరి. రాజుగారు దానియేలు ఇదన్న ప్రేమను బట్టి మరి దానియేలు దేవుని కొన్ని శక్తిని రాజుగారు తెలుసుకొని ఉన్నారు. దానియేలు ఆరాధిస్తున్న దేవుని గురించి తెలుసుకొని ఉన్నాడు కాబట్టి దానియేలుని ఏ రీతికైనా సింహవనంలో పంపించకూడదని చెప్పేసి శిక్ష వేయకూడదని రాజు శతవిధాల ప్రయత్నం చేసిన అక్కడ ఉన్నటువంటి ఆ కుట్ర పనేటువంటి వారు రాజు దగ్గరికి వచ్చి, రాజా, మీరు ఇటు శాసనాన్ని తిరస్కరించకూడదు, మీరు బలంగా ఈ శాసనాన్ని మీరు ఆ కట్టడిని ఆజ్ఞను మీరు నెరవేర్చేవారికి ఉండాలి అని చెప్పి రాజుగారితో మరలా చెప్పటం ద్వారా ఏ దిక్కుతోచినటువంటి పరిస్థితిలో దానియేలుని సింహపు గోనులో పడవేసినప్పుడు రాజుగారు ఏం చేస్తున్నారో తెలుసా? మరి రాజుగారు రాత్రంతా నిద్ర పట్టలేదంట. 18వ వచనంలో మనం చూసినట్లయితే, అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయిను. తెల్లవారుజాము రాజు వేగిరము లేచి సింహపు గుహ దగ్గరకు త్వరపడిపోయిను. మరి అలా సింహబోనులో దానియేలుని వేసిన తరువాత రాజుగారికి నిద్ర పట్టలేదంటండి. రాజవాయిద్యాలవే మరి జరగలేదు. ఆ నాట్యాలు అంటే సంతోష సమయాన్ని గడపలేదు. బహు దుఃఖముతో ఉన్నాడు రాజు. నా ప్రియమైనటువంటి వ్యక్తి దానియేలు సింహభవనంలో ఉన్నాయి, సింహాలు తినేస్తాయేమో, నశింపచేస్తాయేమో, హాని చేస్తాయేమో, మరి చంపివేస్తాయేమో. దానియేలు బుద్ధి కలిగినటువంటి వాడు, మంచి శ్రేష్టమైన బుద్ధిని కలిగినటువంటి దానియేలు నాకు మంచి ఆలోచన ఇస్తూ ప్రతి విషయంలో మరి నాకు సలహాలు ఇస్తున్నటువంటి దానియేలు మరి నేనెంతగానో దానియేలుని ప్రేమించాను. సింహభవనంలో ఉన్నాడు, నేనైతే రాజనగరులో ఉన్నాను అని చెప్పేసి రాజుగారు నిద్ర పట్టలేదంట. రాజు మరి అక్కడ నాట్య వాయిద్యాలు ఏమి వాయించలేదంట. రాత్రంతా ఉపవాసం ఉండి దానియేలు కోసం వేడుకుంటున్నట్లుగా మనం ఈ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. అయితే తెల్లవారగానే ఆ గుహ దగ్గరికి వచ్చాడంట రాజు. వచ్చి అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచాడు. జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించిన నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతనిని అడిగాను. నిత్యము సేవిస్తున్నటువంటి నీ దేవుడు, జీవము గల దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు దానియేలు, నాకు తెలుసు. నీ దేవుడు ఎవరో తెలుసు, శక్తి నాకు తెలుసయ్యా. నిన్ను రక్షించాడా దానియేలు? నువ్వు జీవము కలిగిన దేవుడిని ఆరాధిస్తున్నావు, జీవముగా నువ్వు ఉన్నావా? అనుదినము సేవిస్తున్న నీ దేవుడిని రక్షించగలిగిన అంటే
తప్పకుండా రక్షించే దేవుడండి. అనుదినము దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలి. అనుదినము దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. ఏ కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా సరే దేవుని సన్నిధిలో అనుదినము ఎవరైతే దేవుని సన్నిధిలో కనపడుతూ ఉంటారో, దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారో వారిని రక్షించే దేవుడండి. వారిని జ్ఞాపకం చేసుకునే దేవుడు. సింహబోన్ లాంటి శ్రమలు వచ్చినా, అగ్ని గుండము లాంటి ఇరుకులు ఇబ్బందులు వచ్చినా వాటి నుంచి తప్పించే దేవుడు, అనుదినము సేవిస్తున్న దేవుడు, తప్పక మానక మన పక్షాన ఉండే గొప్ప కార్యాలు జరిగించే దేవుడు. దానియేలు దేవుడు కూడా ఆ రీతిగానే రాజుగారు అడుగుతున్నటువంటి విషయానికి చెప్తున్నాడంట, రాజు చిరకాలము జీవించిన గాక. అందుకు దానియేలు అంటున్నాడు 21వ వచనములో, రాజు చిరకాలము జీవించిన గాక, నిన్న దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనక ఆయన తన దూత నప్పించి సింహము నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా. నేను దేవుని సన్నిధిలో రాజుగారితో చెప్తున్నాడంట, నా దేవుడు నన్ను రక్షించాడయ్యా. తన దూతలను పంపించి కావలి ఉంచాడు. సింహాలు ఏ ఘాటైన ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాడు. సింహాలు బాగా ఆకలిగా ఉన్నాయండి. మరి ఆకలిగా ఉన్నాయంటానికి మన వాక్యాధారంగా చూసినట్లయితే దానియేలు బయటకు వచ్చిన తర్వాత తను పడద్రోయాలనుకున్న కుటుంబాలతో సహా తన వారి భార్య పిల్లల్ని తీసుకొని సింహభూమిలో వేసినప్పుడు సింహాలు పొడి చేసేసాయి అంట వారి దేహాలని. దేవుని సన్నిధిలో అంత ఆకలిగా ఉన్న సింహాలు నోర్లు మూయించాడు దేవుడు. దానియేలుకి ఏ హాని చేయలేదంట. రాజుగారు ఈ విషయాన్ని కనుగొని బహుగా సంతోషించాడంట. నేను నిర్దోషినిగా కనబడ్డానయ్యా, దేవునికి భయపడ్డానయ్యా, దేవునికి మాత్రమే నేను భయపడేవాడినయ్యా. అందుకని దేవుడు నన్ను రక్షించాడు. నిర్దోషినిగా కనపడ్డాను కాబట్టి దేవుడు నన్ను రక్షించాడు. అయ్యా, నీ దృష్టికి కూడా నేను ఏ నేరం చేసిన వాడిని కాదు కదంటే, కాదు, ఏ నేరం చేయలేవు, నువ్వు సజీవంగా ఉండటమే నాకు కావాలి. రాత్రి అంతా నాకు నిద్ర పట్టలేదు. దానియేలు, నువ్వు బయటికి రావాలని నేను ఈ సింహాలు ఏ హాని చేయకూడదని నేను ప్రార్థించాను, ఉపవసించి దేవుని సన్నిధిలో వేడుకున్నాను అని చెప్పి రాజుగారు దానియేలుతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడినప్పుడు మరి ఆ దానియేలుని బయటికి సజీవంగా తీసుకొని వచ్చినప్పుడు భక్తిని, దానియేలు చేసిన నడిచినటువంటి భక్తి జీవితాన్ని, ప్రార్థించిన విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికే భయపడ్డాడు. దేహాన్ని తర్వాత ఎప్పటికైనా మనం ఈ లోకయాత్రను ముగించవలసినటువంటి వారమే. షడ్రక్ అబేద్నెగోలు ఆ రీతిగా నిర్ణయం తీసుకున్నారు. ఈ దేహం ఎప్పుడైనా లయమైపోయేదే, ఈ దేహం ఎప్పుడైనా మరి మనల్ని విడిచిపోయేదే. కానీ ఆత్మను చిరకాలం ఉండి ఆత్మను మనం రక్షించుకోవాలి. పరమ తండ్రి మరి ఆత్మను నశింప చేస్తాడని చెప్పి నరకములో వేయకుండా నిత్యరాజ్యములో ఉండాలని వారు ఈ లోకములో బ్రతికినంత కాలం పరరాజ్యములో ఉన్న రాజు గారి దగ్గర మంచి మరి స్థితిని పొందుకున్నారు. దేవునికి భయపడ్డారు. వారు ఈ లోకపు శ్రమలకే మాత్రం భయపడకుండా దేవుని సన్నిధిలో ముందుకు నడిచారు. దానియేలును చూసినట్లయితే ఇక్కడ మరి అనేక మంది కుట్ర పన్నారు. రాజుగారు సైతము మరి ఏం మాట్లాడినటువంటి పరిస్థితుల్లో సింహభవనంలో వేయబడ్డాడు. వేయబడిన తరువాత దేవుడు తన దూతలను కావలి ఉంచి దానియేలుకి ఏ హాని చేయకుండా ఉదయాన్నే బయటికి రావటానికి దేవుడు సహాయం చేశాడు. దానియేలు సహాయం చేయటము ద్వారా దేవుని సన్నిధిలో రాజుగారు అక్కడ ఉన్నటువంటి వారికి ప్రకటన చేస్తున్నారు, దానియేలు దేవుడే మన దేవుడు. కాబట్టి ఇక నుంచి ఒక శాసనము మరి నేను రాస్తూ ఉన్నాను. ఏంటంటే దానియేలు దేవుడే మన దేవుడు. కాబట్టి ఆయన సజీవం కలిగిన దేవుడు. ఆయనకు మాత్రమే మనము భయపడాలి, వణుకుచుండాలని చెప్పి ఒక శాసనాన్ని రాయబడింది 26వ వచనములో. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలకు దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడనై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యములు చేయవాడు. ఆయనే సింహము నోటి నుండి దానియేలును రక్షించనని వ్రాయించను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు పారసీయుడగు కోరేషు ప్రభుత్వ కాలమందు వర్ధిల్ల చేశాడు దానియేలుని. ఒక శాసనాన్ని రాజుగారు రాయించాడు. దానియేలు దేవుడి జీవం కలిగిన దేవుడు, ఆయనే పూజార్హుడు అని రక్షించువాడు. కాబట్టి మరి ఇక్కడున్న ప్రజలందరూ, నివాసులందరూ, దేశ నివాసులందరూ దానియేలు దేవునికి మీరు ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుని సన్నిధిలో ఇటు శాసనము మరి నేను ఒకటి జారీ చేస్తున్నాను. కోరేష్ కాలములో మరి దానియేలుని ఆ రాజు ఏం చేశాడంటే వర్ధిల్లే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. వర్ధిల్ల చేయాలంటే
అభివృద్ధి పరచాలనంటే, అనేక మంది మన ద్వారా దేవుని సన్నిధికి నడిపించబడాలంటే మనము కూడా ఆత్మను దేహమును నరకములో పడద్రోయవానికి మిక్కిలి భయపడాలి. నరకం నిత్యము ఆరని అగ్నిగుండం, అది నరకం. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ లోకంలో ఉన్న శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మానవులకు రాక మరి రావు కదా. మనిషిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి బాధలు కలుగుతూనే ఉంటాయి, ఇరుకులు, ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. మరి కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము షడ్రకు మేషకు వలె దేవుని సన్నిధిలో మనము దేవునికి భయపడుతూ దేవుని ఆజ్ఞని మేరకుండా దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే దానియేలుకు వలె ముమ్మారు ప్రార్థన చేస్తే, మరి భక్తి కలిగిన వారంగా ఉంటే, నిర్దోషులంగా ఉంటే దేవుడు మనల్ని ఆపదల నుంచి, సింహబోనుల లాంటి శ్రమల నుంచి దేవుడు తప్పించి రక్షించే దేవుడు. మనకు దేవుడు చేస్తున్న కార్యాలని అనేక మంది చూసి ఆ దేవుడిని నమ్ముకుంటానికి, దేవుడిని ఆశ్రయించడానికి, దేవుని సన్నిధికి రావటానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఇది నాన్న మనం ఎవరికి భయపడుతున్నాం? ఈ లోకములో అనారోగ్య పరిస్థితులకి, ఆర్థిక సమస్యలకి, అసమాధాన పరిస్థితులకి, సాతానుడు దుష్టుడు కలగ చేస్తున్న ఈ లోక సంబంధమైన కొద్ది కాలం ఉండి లయమైపోయే ఈ సమస్యను సృష్టిస్తున్న ఆ దుష్టుడికి మనం భయపడుతున్నామా? తద్వారా మనకి మేలు కలగదు కానీ, దీవెన కలగదు కానీ. దేవుని సన్నిధిలో వీటన్నిటికి భయపడక రక్షించువాడు సజీవమైన దేవునికి మనం భయపడే వారంగా ఉండాలి. ఆయనకే మనము భయపడుతూ భక్తి చేస్తూ ఉంటే దేవుడు మనల్ని వర్ధిల్ల చేసే దేవుడు, ఒక హెచ్చింపు జీవితంలోనికి తీసుకొని వెళ్ళేవాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఇది నాన్న మనము కూడా నేర్చుకోవాల్సినటువంటి మాట ఏమైనదంటే, లోకంలో భయపడకూడని వాటికి మనం భయపడుతూ ఉంటాం. భయపడాల్సినటువంటి ఆ దేవునికి మనం భయపడలేకపోతూ ఉంటాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇది నాన్న నువ్వు దేవునికి భయపడాలి. దేవునికి భయపడుతూ భయము భక్తి కలిగిన వారిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు, హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనం ఎక్కడున్నా, ఏ చోట ఉన్నా సరే దేవుని సన్నిధిలో మనము ఆయనకి భయపడితే మనల్ని కాపాడుతూ రక్షిస్తూ ఉంటాడు. సింహబోను లాంటి శ్రమలైనా, అగ్నిగుండము లాంటి ఇరుకులు, ఇబ్బందులైనా వాటి నుంచి తప్పించే దేవుడు. కాబట్టి ఈ దినాన మనం కూడా లోక సంబంధమైన మనం ఒక విషయాన్ని మాట్లాడుకున్నట్లయితే, మరి అనారోగ్య పరిస్థితులకి భయపడిపోతూ తినకూడని వస్తువులు కూడా మనం ఏం చేస్తాం, ముట్టకూడదు, మానివేస్తూ ఉంటాం. ఎందుకు? ఆరోగ్యంగా ఉండాలని. ఈ వ్యాధి మనల్ని ఏమైనా చేస్తుందేమో, ఈ అనారోగ్య పరిస్థితి ఏదైనా మనల్ని కృంగతీస్తుందేమో, బాధపరుస్తుందేమో, నష్టాన్ని కలగచేస్తుందేమో. కానీ వీటికంటే దేవునికి మనం మిక్కిలి భయపడే వారంగా ఉండాలి. ఎందుకనంటే మన దేహాన్ని, ఆత్మను నరకములో పడవేగే శక్తి మన ప్రభువైన యేసయ్యకు ఉంది. కాబట్టి మనం మరణించిన తర్వాత మన ఆత్మను మనం రక్షించుకునే వారంగా ఉండాలి. ఆత్మను మనం నిత్య రాజ్యములోనికి సంపాదించుకునే వారంగా ఉండాలి. నిత్యరాజ్యం యుగయుగములు సంతోషించినట్లుగా ఈ లోకపు శ్రమలకి, లోకములు ఉన్నంతకాలం భయపడక, వేదన చెందక, కృంగిపోక, దేవుడిని విడిచిపెట్టుకోక, దేవుని శాసనాలని మీరక, దేవుని ఆజ్ఞని మీరక, దేవునికి విధేయులవుతూ, దేవుని ఆజ్ఞను మరి పాటిస్తూ, మరి దేవుని సన్నిధిలో మనము ఆ రీతిగా ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఇది నాన్న షడ్రకు మేషకు అబేద్నెగోల వలె, దానియేలు వలె దేవునికి మాత్రమే భయపడుతూ అనేక మంది అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుని సన్నిధికి నడిపించాలని, ఆ రీతిగా మనము కూడా ఈ దినము నుండి ఆత్మను దేహమును నశింపు చేయి దేవునికి మిక్కిలి భయపడుతూ దేవుని సన్నిధిలో భక్తి చేయాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఆ భక్తి ద్వారా దేవుడు మన కుటుంబాలలో దేవుడు మనకి దీవెనని, ఆశీర్వాదాన్ని కలగచేసే దేవుడు. కాబట్టి కలగచేసే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఈ చిన్ని మాటలు దేవుని సన్నిధిలో మనం భయమును భక్తిని కలగచేసుకుంటూ దేవునికి మాత్రమే భయపడుతూ ఉండునట్లుగా మీ హృదయంలో ఫలింపచేయును గాక. స్తోత్రములు నాయన. కృపగలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, అద్భుతకరుడా, మీ కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. జీవాధిపతి, సర్వాధికారి, సర్వసృష్టికర్త, మీ కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఇది నాన్న ప్రభా, మీరు ఇచ్చిన సన్నిధిని బట్టి మీ కొందనాలు తండ్రి. అయ్యా నాయన, ఆత్మను దేహమును చంపువానికి మేము భయపడే వారం కూడా ఉన్నట్లుగాని కృపను చూపించండి. లోకంలో ఈ శ్రమలు ప్రభా ఎన్ని వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా ప్రభా, మేము నా తండ్రి మీకు మాత్రమే బ్రొక్కే వారంగా, మీకు మాత్రమే సాగిలి పడే వారంగా, మీ మాటకి విధేయులయ్యే వారంగా, షడ్రకు మేషకు అబేద్నెగోల వలె నాయన, అయా దానియేలు వలె బుద్ధి కలిగినటువంటి వారంగా,
అయా శ్రేష్టమైనటువంటి మంచి భక్తిని చేసేవారంగా మా భక్తి ద్వారా మా ప్రార్థనా జీవితము ద్వారా నాయన ప్రభా నా తండ్రి నీవుంటే నాకు చాలు. దేవుని సన్నిధిలో మరి ఆ రీతిగా భక్తి చేయనట్లుగా నీ కృపను చూపించండి అయ్యా. భక్తి చేస్తూ అనేక మందిని అయ్యా నా తండ్రి మా జీవితాల ద్వారా మీకు మిక్కిలి భయపడటం ద్వారా నాయన మీ మహత్కారములు అద్భుత కార్యములు సూచక్రియలను తెలుసుకొని అనేక మంది ప్రభా నీ నామం ఎరిగినటువంటి వారి ప్రభా నాయన నీ సన్నిధికి నడిపించబడినట్లుగా మా జీవితాలు మా కుటుంబాలు అయా మా ప్రభా మా ప్రవర్తన ఉన్నట్లుగా నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నామయ్యా. జీవాధిపతి మీకు స్తోత్రములు నాయన. దానియేలుకు వలె భక్తి జీవితాన్ని మాకు దయచేయండి. ముమ్మారు మోకాలను ప్రార్థించే వరకు ఉన్నట్లుగా సహాయం చేయండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె నాయన అయా నీ సన్నిధిలో మేము కనపడినట్లుగా నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నామయ్యా. జీవాధిపతి సర్వాధికారి సర్వ సృష్టికర్త మీకు వందనాలు నాయన. దేవా మీకు స్తోత్రములు నాయన. లోకంలో ప్రభానైనా వేటికి మేము భయపడక అయా వేటికి మేము లోను కాక వేటికి లొంగక నాయనా ఈ లోకము తాత్కాలికమేనని మేము గుర్తెరిగి నిత్యరాజ్యము నిత్యం ఉంటుందని మేము గుర్తెరిగి ప్రభా నీ సన్నిధిలో ముందు కొనసాగినట్లుగా నీ కృపను చూపించండి నాయన. అయా ఏ బిడ్డలు అగ్నిగుండము లాంటి శ్రమల్లో ఉన్నారో నాయన, సింహభూమి లాంటి ప్రభా ఇరుకుల ఇబ్బందుల్లో నాయన అతను నలిగిపోతూ ఉన్నారో నాయన ఒక్కసారి ప్రియబిడ్డలు జ్ఞాపకం చేసుకుని రక్షించే దేవుడు అని, జీవము కలిగిన దేవుడు అని, గొప్ప దేవుడు అని నిన్నే అయ్యా నీకు మాత్రమే ప్రార్థించినట్లుగా నిన్ను మాత్రమే ఆరాధించినట్లుగా సాగిలపడినట్లుగా నీ కృపను చూపించి సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. గొప్ప దేవుడా స్తోత్రములు నాయన. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలు నన్ను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలు నన్ను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావా పగిలినా కడలి బాలైనను, అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా, బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా.
నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించిన ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. దేవుని సన్నిధిలో మనం ఇది నానా కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. దేనికి మనం భయపడుతున్నాం? దేవుడు మనతో ఉంటే, ఆయన మాట సెలవిస్తే ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా వాటి నుంచి తప్పించే దేవుడు. దేవుని సన్నిధిలో మన బ్రతుకునావా పగిలిన కడలి పాలైనను ఆయన కడదాకా నడిపించే దేవుడు. ఆస్తులన్నీ అణగారిన, ఆశలన్నీ నిరాశలైన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. కాబట్టి దేవుని మాట చాలు, ఆయన చూపు చాలు, ఆయన నీడ చాలు. ఆయన ఉంటే మనకి చాలు, మన క్షేమం కలుగుతుంది. కాబట్టి నరకములో ఆత్మను దేహమును పడద్రోయవానికి మనం భయపడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది నాన్న కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేహాన్ని నశింపు చేయు అగ్నిగుండానికి ఏమాత్రం భయపడలేదు. రక్షించకపోయినను ఆయన సమర్థత కలిగిన దేవుడే, కానీ రక్షింపకపోయినను మేము మాత్రము సాగిలపడము. మా దేవునికి అవిధేయత మేము చూపం, విధేయత కలిగిన బిడ్డలంగా మేము ఉంటాం. చనిపోవడానికైనా సిద్ధమే, అగ్నికి ఆగుతవటానికైనా మేము సిద్ధమే అని తీర్మానం చేసుకున్నాం. దేవుడు వారిని రక్షించాడు. రక్షించిన విధానం బట్టి, వారు నడుచుకునే విధానం బట్టి, దేవునికి భయపడే తీరును బట్టి అక్కడ ఉన్నటువంటి వారందరూ దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడే మన దేవుడు, ఇక్కడి నుంచి ఆయనే పూజార్హుడు అని చెప్పి అనేక మంది దేవుడిని పూజించటానికి, ఆరాధించటానికి, దేవుడిని జ్ఞాపకం చేసుకోవడానికి, దేవుని వైపు మళ్ళటానికి, అనేక ఆత్మలు రక్షింపబడటానికి ఆ ముగ్గురు వ్యక్తులు యవన బిడ్డలు భక్తిని చేశారు, దేవునికి భయపడ్డారు. అలాగే దానియేలు కూడా దర్యావేష కాలంలో వర్ధిల్లుతూ వచ్చాడు. నువ్వు కూడా వర్ధిల్లాలంటే, నువ్వు కూడా అభివృద్ధి చెందాలంటే, వృద్ధి చెందాలంటే దేవుని సన్నిధిలో నువ్వు కూడా దానియేలుకు వలె ముమ్మారు మోకాలుని ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మరి ముమ్మారు దేవుని అనుదినము మనం ప్రార్థన చేస్తూ ఉంటామో సింహపు బోను లాంటి శ్రమలు ఏమాత్రం మనల్ని ఏం చేయవు. రాజు సైతం దానియేలు దేవుడే మన దేవుడని చెప్పి ఒక శాసనాన్ని మరలా రాయించాడు. అనేక మంది దానియేలు దేవుని కొలవటానికి, సజీవమైన దేవుని ఆరాధించడానికి, ఆ ఆత్మలు రక్షించబడటానికి దానియేలు జీవితం ఉపయోగపడింది. దేవునికి భయపడ్డాడు. దానియేలు సింహ బోనులో వేయబడటానికైనా ఇష్టపడ్డాడు, కానీ ప్రార్థన చేయకుండా ఉండలేకపోయాడు. నీకు వచ్చిన కష్టాన్ని బట్టి, నష్టాన్ని బట్టి, ఇరుకుని ఇబ్బందిని బట్టి దేవుని విడిచిపెట్టేస్తున్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా వెనుదిరుగుతూ ఉన్నావా? ఇది నానా దానియేలు వలె ప్రార్థన చేయగలిగితే శ్రమలు ఏమి నిన్ను చేయకుండా బయటికి తీసుకొని వచ్చే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, ఆయన సమర్థత కలిగిన దేవుడు, సజీవమైన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, అనుదినము కొనియాడుతున్నటువంటి దేవుడు, నమ్మకమైన దేవుడు, ఆత్మను దేహం మీద అధికారం ఉన్న దేవుడు. కాబట్టి ఆయనకు మాత్రమే మనం భయపడుతూ దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళాలి. ఇది నానా
మనం ఎవరికి భయపడుతూ ఉన్నాం? ఈ లోకములో కలుగుతున్న ఆ బాధలను బట్టి, చేస్తున్న వ్యాధి బాధలను బట్టి, ఇరుకు ఇబ్బందులను బట్టి వాటికి భయపడుతూ దేవునికి దూరం అయిపోతున్నామా? దేవునికి మాత్రమే భయపడుతూ, మిక్కిలి భయపడుతూ వాటిని అన్నిటిని దాటుకొని దేవుని సన్నిధిని నిలబడుతూ ఉన్నామా? సుపరీక్ష చేసుకుందాం. ఇదే నా ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఆత్మను దేహమును నశింపచేయు, మీకు మాత్రమే మిక్కిలి భయపడేవారుగా మమ్మల్ని ఉంచండి. ఆ రీతిగా భక్తి చేయనట్లుగా నీ కృపను చూపించండి. నిత్య నరకానికి మీ గురి కాకుండా ప్రభా, నిత్య రాజ్యములు ఉండే గొప్ప ధన్యతను, భాగ్యాన్ని మాకు దయచేయండి. మా భక్తి ద్వారా, ప్రార్థన జీవితాల ద్వారా ప్రభా, అనేక మంది ప్రభా నశించిపోతున్న ప్రతి ఆత్మ ప్రభా నీలోనికి వచ్చినట్లుగా నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె ప్రభా నీ సన్నిధిలో ప్రభా మీకు మాత్రమే నమస్కరిస్తూ బ్రొక్కుతూ ముందుకు కొనసాగునట్లుగా అయ్యా నా తండ్రి ప్రభా అనేక మందిని మీ వైపుకి తిరిపే భాగ్యాన్ని దయచేయండి. అయ్యా వారు ముగ్గురిని ప్రభా రాజుగారు హెచ్చింపు స్థానంలో సమస్థానాన్నిటిలో హెచ్చించాడయ్యా. మా కుటుంబాలలో, మీ నివసిస్తున్న ప్రాంతాలలో హెచ్చింపు జీవితాన్ని మీ ద్వారా కలుగుతాయని ప్రభా మీకు మాత్రమే ప్రభా భయపడేవారు ఉన్నట్లుగా కృపను చూపించండి. దానియేలు వలె ప్రార్థించేవారుగా, ముమ్మారు మోకాలు ఉండేవారుగా మాకు ప్రార్థనాత్మను కలుగచేయండి. సింహబోన్ లాంటివి మీ ముందు అవి తల ఉంచుతాయే కానీ మమ్మల్ని ఏమి చేయవని గుర్తెరిగి లోకంలో ఉన్న బాధల శ్రమలను బట్టి ఏమాత్రం కృంగిపోక ప్రభా అనేక మందిని వైపుకు తిరిపేవారుగా, మిక్కిలి మీకు మాత్రమే భయపడేవారు ఉన్నట్లుగా దానియేలు వలె బుద్ధి కలిగినటువంటి వారు, శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వారుగా, విధేయత కలిగినటువంటి వారు ఉన్నట్లుగా నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా నాయన మీకు మాత్రం భయపడుతూ ముందు కొనసాగినట్లుగా నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం. అనుదినము ప్రభా మీరు ఇస్తున్నటువంటి కృపను బట్టి గంట లైవ్ ద్వారా ప్రభా ఈ రీతిగా మాటలు అందించడానికి, ప్రార్థించడానికి అయా నాయన వేకుజామని మీరు కలిగి చేస్తున్న ఈ కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రార్థన విజ్ఞాపనలు మీరు ఆలకించండి, జవాబులు దయచేయండి తండ్రి. స్తోత్రములు నాయన, మహోన్నతుడ, మహాగణుడ, గొప్ప తండ్రి మీకు స్తోత్రములు. అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలు ముట్టండి, స్వస్థతను కలగచేయండి, నిండి ఆయుష ఆరోగ్యాలు కలగచేయండి తండ్రి. స్తోత్రములు. వివాహాల కోసం ఎదురు చూస్తున్న ఏమైనా బిడ్డలకు వధువులను సమకూర్చండి, వివాహ బంధాలతో మీరు ఆశీర్వాదాన్ని కలగచేయండి. వివాహాలు అనే సంవత్సరాలు అయినప్పటికీ నిందల అవమానాల్లో ఉన్న ప్రియ బిడ్డలు జ్ఞాపకం చేసుకొని బిడ్డల తల్లిదండ్రులుగా మీరు దీవించండి. మూయబడిన గర్భాలను తెరవచేయండి తండ్రి. స్తోత్రముల. గర్భిణులు జ్ఞాపకం చేసుకొని సుఖమైన కానుపలను దయచేయండి. బాలింతలు జ్ఞాపకం చేసుకొని తల్లి బిడ్డల క్షేమాన్ని దయచేయండి. దిక్కులేని వారిని, దరిద్రుని, అనాథని, వెదవరాండిని, ఆశ్రయం లేని వారిని జ్ఞాపకం చేసుకొని వారికి తోడుగా ఉండండి నాయన. అయ్యా నా తండ్రి ప్రభా, అప్పుల బాధలో ఉన్న వారిని ప్రభా ఆర్థికంగా మీరు లేవనెత్తండి, అప్పుల బాధల నుంచి విడుదల కలగచేయండి తండ్రి. స్తోత్రములే. గృహాలు లేని వారు గృహాలు, స్థలాలు లేని వారికి స్థలాలు, గృహాలు కట్టుకుంటూ మధ్యలో ఆగిపోయిన బిడ్డ జ్ఞాపకం చేసుకుని పూర్తిగా ఉంచబడినట్లుగా నీ ఆశీర్వాదాన్ని కలగ చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. అయ్యా నా తండ్రి ప్రభా, రక్షణ మారుమనసు లేని వారిని జ్ఞాపకం చేసుకొని రక్షణ మారుమనసుతో మీరు అలంకరించండి, మీ కృప చూపించండి తండ్రి. మీకు స్తోత్రములు నాయన. రక్షణ పొందిన బిడ్డల ఆత్మీయ స్థితిలో ఎదుగునట్లుగా మీకు మాత్రమే భయపడుతూ ప్రభా మిక్కిలి భయపడి అనేక మందిని నీ సన్నిధికి నడిపించేవారుగా, ఆయత్తపరిచేవారుగా ఆ బిడ్డలు మీరు దీవించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. గొప్ప దేవుడా, స్తోత్రములు. లైవ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని, తర్వాత వీక్షించబోతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ప్రభా బిడ్డలకి మేలుని, దీవిన ఆశీర్వాదాలు కలగచేయండి. ఏ విషయాల్లో భయపడుతున్నారు, ఏ విషయాల్లో భయానికి గురి అవుతున్నారు, ఆ భయాన్ని బట్టి మీకు దూరం అవుతున్నారు, అటువంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని అయా ఈ లోకపు శ్రమలు కొద్ది కాలమేనని ప్రభా గుర్తెరిగి అయా నీకు మాత్రమే భయపడుతూ, నీకు మాత్రమే లోపడుతూ, నీకు మాత్రమే విధేయత చూపిస్తూ ముందుకు కొనసాగునట్లుగా వారి జీవితాన్ని వర్ధిల్ల చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. మా సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి, సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి, విశ్వాసులని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి, దీవించండి. దినపు ఆశీర్వాదాలు కలగచేయండి, సకల సమృద్ధిని కలగచేయండి. చేతి నిండా వ్యాపారాలతో, పనులతో మీరు దీవించండి అయ్యా. సమృద్ధికే బిడ్డలు జ్ఞాపకం చేసుకుని అలాగ వృద్ధిలో చేయమని మీ సన్నిధిలో వేడుకుంటాను. ఏ కష్టంలో, నష్టంలో, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నారో నాయన కుటుంబాలని బిడ్డలను తప్పించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. ఉదయకాల వేళలో నాయన అయ్యా నాన్న మమ్మల్ని అందరినీ మీ కృపకే మీరు జ్ఞాపకం చేసుకునండి. మా దైవ సేవకులు మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి, దీవించండి, నిండు ఆయుషారోగ్యాలు కలగచేయండి. సేవా పరిచర్యలో ముందుకు కొనసాగినట్లుగా నూతన ఆత్మాభిషేకమును ప్రభా మీ గొప్ప బలాభివృద్ధిని కలగచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. బిడ్డ పరిచర్య విషయంలో వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు మీ కాపుదలను దయచేయండి, నిండు ఆయుషారోగ్యమును కలగచేయండి.
మీకే స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, మంచి భవిష్యత్తును మీరే కలగచ్చేయండి, నిండు ఆయుషారోగ్యాలు కలగచ్చేయండి అయ్యా. నీ సన్నిధిలో లోకమాయ ఛాయల్లో ప్రభ పడిపోకుండా నీ సన్నిధిలో ఎదిగే భాగ్యాన్ని దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. మహోన్నతుడ మహిమ కలిగిన మా తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇది నాని మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే వందనాలయ్యా. నా తండ్రి ప్రభ ఈ దినపు దీవెనలతో ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి నిండాలు గొర్రెలో చేయమని షడ్రకు మేషక అబేద్నెగోల వలె దానియేలుకు వలె మీకు మహిమ తెచ్చే బిడ్డలంగా మీకు మాత్రమే భయపడుతూ అనేక మందిని మీ సన్నిధికి నడిపించే బిడ్డలంగా మమ్మల్ని అందరినీ ఆ రీతికై ప్రభా మేము బ్రతుకున్నట్లుగా జీవించినట్లుగా మీరు సహాయం చేసి అంతకంత కొద్దిలో చేయమని మమ్మల్ని అందరినీ కృపకే జ్ఞాపకం చేసుకొని మీ కృపలో భద్రపరచమని ఈ ప్రార్థన వినపాలన్నింటినీ సితంశమ్మలుగా మీరు మారుస్తున్నందుకు, జవాబునిస్తున్నందుకు మీకే వందనాలు. విత్తన వాకులను ప్రతి బిడ్డ హృదయంలో నూతనగా నీరు కట్టి ఫలింప చేస్తున్నందుకు, వాక్యానుసరమైన జీవితాలు మాకు కలగ చేస్తున్నందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతిదినం జరుగుతున్న లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. 5 గంటల నుంచి 6 గంటల వరకు జరుగుతున్న ఈ లైవ్ కార్యక్రమాన్ని మీరు వీక్షించవలసిందిగా, తద్వారా అనేకమైన మేలు పొందుకోవలసిందిగా ప్రభు పెట్టి మీకు మనవి చేస్తున్నాం. ఈ యూట్యూబ్ ఛానల్కి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియపరచండి. మా ఫోన్ నెంబర్కి మీరు తెలియపరిచినట్లయితే, కామెంట్ చేసినట్లయితే మేము మీకోసము ప్రతిదినము ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది, ప్రార్థన చేస్తాము. మీకు ఏ సమస్య ఉన్నా, ఏ ఇరుకున్నా, ఏ ఇబ్బంది ఉన్నా మాకు తెలియపరచవలసిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాం. అదే రీతిగా మరి దినాన మరి మీకు మనవి చేస్తున్నాం ఏంటనంటే, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, ప్రోత్సాహపరచండి. అదే రీతిగా దేవుని సన్నిధిలో మా కొరకు, మా కుటుంబం కొరకు, మా పరిచర్యల కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయవలసిందిగా మేము ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాం. అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.